తుఫాన్ దాటికి ఏకధాటిగా కురిసినటువంటి వర్షానికి కొయ్యకుండా ఉన్నటువంటి వరి చేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేల కొరిగి నష్టపోతే, అలాగే కోసినటువంటి వరి ఏదైతే ఉందో వరి పనలమై ఉంటే పంట పొలాల్లో ఉంటే ఇవన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. ఒకవేళ ఆ పనలన్నీ కూడా నూర్చిన తర్వాత ధాన్యం రాశులుగా వేసుకున్నటువంటి ధాన్యం బాగుందనుకుంటే అవి కూడా పూర్తిగా తడిసి ముద్దయినటువంటి పరిస్థితి ప్రధానంగా చూడొచ్చు. మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ వర్షనే ఈ యొక్క ప్రాంతంలో అన్నీ కూడా ధాన్యపు రాశులు అయితే వేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ధాన్యం రాశులపై ఒక కవర్లు వేసుకుని కప్పుకున్నా సరే ప్రధానంగా మొలకలు వచ్చినటువంటి దుస్థితి, అంటే ధాన్యం తడిసిన తర్వాత ఏ విధంగా మొలకలు వచ్చాయో మనం ప్రధానంగా చూడొచ్చు. అన్నీ కూడా ధాన్యం మొలకలు వచ్చి తడిసి ముద్దయినటువంటి పరిస్థితి. మరో పక్కన చూడొచ్చు, ఈ ధాన్యాన్ని తీస్తే ఏ విధంగా వాటర్ వస్తుందో చూడొచ్చు. మొత్తం ఎక్కడ చూసినా ఈ విధంగానే ఉంటుంది. అంటే తడిసి ఒక్కసారిగా రాత్రికి రాత్రే వచ్చినటువంటి వర్షం, అంటే అంత ముందు వరకు కూడా మాదిరిగా ఉన్నటువంటి వర్షం ఎడతెరిపి తుఫాను తీరం దాటిన తర్వాత ఎడతెరిపి లేకుండా వచ్చి ఈ విధంగా రైతులనైతే మొత్తం అంతా కూడా నష్టాల బారిన పడిచిందని ప్రధానంగా చెప్పొచ్చు. ఒకవేళ కోసి ఎంతో కొంత ఉన్నది వచ్చినటువంటి ధాన్యం ఆనందపడి రైతులకు అన్ని విధాలుగా బాగున్నాయని ఆనందపడే లోపే ఈ విధంగా తుఫాను ముచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ రైతు ఉన్నాడు, అడుగుదాం. చెప్పండి, అక్కడ కోసిన పంట కొయ్యకుండా ఉన్నటువంటి పంట అయితే నేలబారిపోయింది, అలాగే పనలు అయితే తడిసిపోయిన పరిస్థితి. కోసినటువంటి ధాన్యం కూడా ఈ విధంగా అయిపోయిన ఎలా ఉంది? ఈ ధాన్యం అండి 3 రోజులు మొన్న శుక్రవారం కోసామండి. మొన్న 15 అక్కడ పట్టుకెళ్తే రైతు బజారు పట్టుకెళ్తే రైతు భరోసా కేంద్రానికి తేమ ఇంకా రాలేదు, 17 రాలేదు, ఇంకా మీరు ఉండేయండి అన్నారు. ఇదే పట్టినట్టయితే కనీసం మాది ఎకరన్నర భూమి ఇది కోసింది ఇది అమ్ముగా పట్టుకెళ్దాం అంటే అది కూడా రైతు భరోసా పట్టుకెళ్ళిన కారణంగా ఈ రైతులందరూ కూడా ఇప్పుడు ఇలాగ అయిపోయింది. మాకు రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు మీద ఏదైతే ఆరబెట్టామో ఆ సిమెంట్ రోడ్డు మీద ఉన్నటువంటి వాటర్ అంతా ఇలా స్టెప్ వాలుగా ఉన్నందువల్ల అడిగింది మొత్తం అంతా పోయింది. పైన కవర్లు వేసినప్పటికి కూడా భారీ మొలకలు రావడం జరిగింది. ఈ మొలకల వల్ల ప్రస్తుతం మాది 30 బత్తాలు అవుతుంది అనుకుంటే 10 బత్తాలు కూడా మాకు కాగితాలు లేవు, 20 బత్తాలు కూడా కులిపోయాయి. ఈ రకంగా కూడా రైతాంగం అంటే ఆరబెట్టుకున్నాం, గొట్టం తేల్చామన్నది ఏమీ లేదు. అది కోత కొయ్యింది అయితే ఆ రకంగా పోతే దానికి తిరిగి పెట్టుబడి అయితే ఇది మొత్తానికైతే రైతులు అయితే మాత్రం బాతురోళ్ళు కూడా అమ్మనాకు కూడా పనికిరావు, మన మళ్ళలో జల్లేసుకోవాలంతే అండి. ఇది చూసుకుంటే మరి ఎంతవరకు తేమ ఉండాలని అన్నారు ఫస్ట్ అమ్మడానికి ఉన్నప్పుడు? తేమ అయితే 17% ఉండాలి, 17, 16 తేమ ఉంటేనే కానీ మేము కొనకు లేదు, రైట్ లేదన్నారు. ఈ 3 రోజుల నుంచి ఈ వారం రోజుల నుంచి ఎండ సరిగ్గా కాయక కోసినవి కూడా ఈ తేమ రాని పక్షాన్ని ఏం చేసామంటే ఈ రోడ్డు మీద ఇలా చేయడం జరిగింది. ఈ తుఫానుకి మేము అందరూ కూడా కోసిన రైతులు ఇలా బలైపోయారు, కొయిన రైతులు అలా బలైపోయారు. 2 రకాలుగా కూడా మేము రైతాంగం మా జిల్లాలోని ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా కాకినాడ జిల్లాలో అయితే ముఖ్యంగా మా కాకినాడ సర్పవరం గ్రామంలో అయితే రైతులందరూ కూడా, ఎందుకంటే 13, 18 అనే రకాన్ని కొత్త రకం పెట్టిన వల్ల 15 రోజులు లేట్ అయిపోయింది. ఈ లేటు కారణంగా మేము ఈ తుఫానుకి దొరికేస్తాం. కాబట్టి రైతుల్ని వెంటనే తక్షణ సాయంగా రైతుల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం, ఎంతో కాస్త వచ్చింది, అలాగే పంట వర్షం తుఫాను దెబ్బకి దొరకకుండా అలాగే మొత్తం అంతా కూడా చేసామని చెప్పేసి అనుకున్నారు. అలాగే ధాన్యం పర్వాలేదు, నూర్చాము, మనకంతా కూడా చేతికి వస్తుంది అని ఎంతో ఆశాభావంతో వాళ్ళంతా ఉన్నారు. కానీ తుఫాను అన్ని విధాలుగా కూడా రైతుని అయితే చుట్టుముట్టిందని చెప్పొచ్చు, నష్టాల ఊబిలో కూర్చుందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పులు చేసి ఎంతో ఎకరానికి 35,000 అలాగే 40,000 వరకు కూడా పెట్టుబడులు పెట్టారు. ఎంతో ఆశగా ఉన్నటువంటి రైతుల మీద అయితే నీళ్లు చల్లి ఈ విధంగా వర్షం నీరుతో తడిసి ముద్దవడమే కాకుండా మొలకవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ప్రతి చోట ఉమ్మడి తూర్పుగోదావరి రైతాంగాన్ని కూడా తీవ్రం దెబ్బ కొట్టిందని ప్రధానంగా చెప్పొచ్చు. ఏదేమైనా మమ్మల్ని అందరం కూడా వెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని అయితే మొదట్లో ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా కొంటానని తేమ శాతం లేనందువల్ల మేము ఆరబోయడానికి పెట్టాము. కానీ ఈ లోపల తుఫాను వచ్చి ఈ విధంగా నట్టేట ముంచిందని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామతో ప్రకాష్, RTV, సర్పవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.